వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడియం అభివృద్ధికి నర్సరీ రైతులే జీవకర్ర. రాష్ట్ర మంత్రి వర్యులు కందులు దుర్గేష్. ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత సమగ్ర కడియం అభివృద్ధికి నర్సరీ రైతులే జీవకర్ర అని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కొనియాడారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియపలంక గ్రామంలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పురుగు మందులు, ఎరువుల షాపులు, షేడ్ నెట్స్ విక్రయ కేంద్రాలు మరియు వాటర్ ప్లాంట్స్ ను రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నర్సరీ రైతులకు అవసరమైన పురుగు మందులు, ఎరువులు, షేడ్ నెట్స్, కవర్లు ఒకే చోట దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచే తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడంలో అసోసియేషన్ కృషి ప్రశంసనీయమని అభినందించారు. రాజానగరం ప్రాంతం నుంచి కడియంకు మట్టిని తరలించడంలో రైతులు ఎదుర్కొంటున్న వ్యయ భారాన్ని తగ్గించేందుకు రైతులతో మాట్లాడి రవాణా ఖర్చులు తగ్గేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తు చేశారు. నర్సరీ రంగం అందరికీ రైతులకు లాభసాటిగా మారేలా వారికి బ్యాంకుల నుంచి తోదికంగా ఆర్థిక సహాయం అందేలా త్వరలోనే బ్యాంకర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని, నర్సరీ రైతులకు సోలార్ మోటార్లు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నమయ్యప్ప, కార్యవర్గ సభ్యులు బోడపాటి గోపి, కొండిపూడి రాఘవ, నాగేశ్వరరావు, రత్తయ్య, వరలక్ష్మీ నాయుడు, పిల్ల శ్రీనివాస్, శేషకుమార్, సత్యనారాయణ, రమేష్, శివనారాయణ, గాది నాగేశ్వరరావు, ప్రవీణ్, వాసు, మార్గాని సత్యనారాయణ, పుల్లా ఆంజనేయులు, నర్సయ్య, చంటి, గణపతి, గోవింద్, స్థానిక నాయకులు, నర్సరీ రైతులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు రత్నం అయ్యప్ప గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోనే శాసనసభ్యుల్లో అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, అదే కాకుండా రాజమండ్రి నగరాన్ని కానీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కానీ అత్యద్భుతంగా అమలు చేయటంలో, అభివృద్ధి చేయటంలో ఒక ప్రత్యేకతను చూపించి రాజమండ్రి పరిసర ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా సరే ఏమిటని ఆలోచిస్తే సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించే విధంగా అభివృద్ధిని చేసినటువంటి పెద్దలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మాజీ మండల అధ్యక్షులు శ్రీ మార్గాని సత్యనారాయణ గారు, శ్రీ పుల్లా ఆంజనేయులు గారు, గట్టి నరసయ్య గారు, ఆనందేవులు చంటి గారు, బోడపాటి గోపి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పంతం గణపతి గారు, వైస్ ఎంపీపీ గారు, అదేవిధంగా మరో వైస్ ఎంపీపీ గోవింద్ గారు, అదేవిధంగా జమీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నర్సరీ రైతు నాయకులందరికీ, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది నర్సరీ రైతులు, మీరు కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, లాభాల్లో ఉన్నారో తెలియదు కానీ ప్రపంచానికి మాత్రం అందమైనటువంటి ప్రకృతి చూపించడంలో నిరంతరం కృషి చేసేటువంటి నర్సరీ రైతులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇది. 1 సంవత్సరంన్నర పాటు, అంతకుముందు మల్లురాజు గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంన్నర పాటు, 3 సంవత్సరాల పాటు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మీ రైతుల యొక్క అభివృద్ధిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది. ఇప్పుడు ఈ సంవత్సరంన్నరగా చేసినటువంటి ఈ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో, రత్నం అయ్యప్ప గారు అధ్యక్షులు, బోడపాటి గోపి గారు వైస్ ప్రెసిడెంట్, కొండేపూడి నాగు గారు జనరల్ సెక్రటరీ, తాడాల నాగేశ్వరరావు గారు సెక్రటరీ, గాజుల రత్తయ్య గారు జాయింట్ సెక్రటరీ, రత్నం మహాలక్ష్మి నాయుడు గారు ట్రెజరర్, పిల్లా శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా పాటశెట్టి శేషకుమార్ గారు కోఆర్డినేటర్, బోడపాటి సత్యనారాయణ గారు పిఆర్ఓ, అడ్డగల్ల రమేష్ గారు డైరెక్టర్, మల్లు శివనారాయణ గారు డైరెక్టర్,
గాద నాగేశ్వరరావు గారు డైరెక్టర్, క్రొవిడి వాసు గారు కోఆప్షన్ మెంబర్. ఈ టీముని ఈ సంవత్సరన్నర కాలం మీరు చేసినటువంటి కృషి, అసోసియేషన్ అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి సత్ఫలితాలను తీసుకొచ్చినటువంటి ఈ టీంకి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండడానికి, దానివల్ల ఈ అసోసియేషన్ యొక్క కృషి వల్ల జరిగినటువంటి సత్ఫలితం ఏంటంటే 14,000 రమారణ 15,000 ఉన్నటువంటి లారీ కిరాయి ఇవాళ లారీ మట్టి ఇవాళ మీకు 8,500కే మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఈ అసోసియేషన్ దే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పూర్తి స్థాయిలో తక్కువకి మీకు మట్టి లభించిందో అది ఈ 3 సంవత్సరాలు, ఈ సంవత్సరం మాత్రమే కాదు, కలకాలం ఆ రకంగా మట్టి దొరికే విధంగా అందరం కలిసి కృషి చేయాలి. దానికి రాజకీయ పరంగా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తామనేటువంటి మాటని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇతరతర అంశాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే మనకి షేడ్ నెట్స్ ఉన్నాయో, పోలీ బ్యాగ్స్ ఉన్నాయో, వీటన్నిటికీ కూడా నేను గమనించింది ఏంటంటే గతంలో మధ్యవర్తుల దళారులో ఉండి వాళ్ళు మీకు సప్లై చేయటం, వారు ₹1 లాభం వేసుకుని మరి మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లాభం వేసుకుంటారు కనుక వేసుకోవటం, దాని మీద భారం మీ మీద పడడం, ఈ విధంగా మీకు షేడ్ నెట్ల విషయంలో కానీ లేకపోతే ఈ పాలీ బ్యాగ్స్ విషయంలో కానీ కొంత ఇబ్బంది కలిగిన మాటను కూడా నేను చూశాను. అయితే ఈ అసోసియేషన్ యొక్క కృషి వల్ల ఇవాళ మధ్య దళారీలను తప్పించి ఎవరైతే మీ మీద భారం మోపడానికి కారణమవుతున్నారో అటువంటి వారిని తప్పించి మీరు డైరెక్ట్గా అసోసియేషనే నేరుగా కొనుక్కునే విధంగా బ్యాంకుల నుంచి కూడా ఇతోదికమైన సహకారం అందాలి. ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.